తాడేపల్లి బోస్వం సెంటర్ ఇక్కడ ఈ పట్టాలు అమ్ముతున్నారు. పట్టాలు కూడా బాగున్నాయి అందంగా. రామారావు కుటుంబం, ఎన్టీ రామారావు, బాలకృష్ణ, లోకేష్ బాబు, చంద్రబాబు అన్నీ పట్టాలు బాగున్నాయి. కొనుక్కునే వాళ్ళు కూడా బాగా కొనుక్కోవచ్చు. బాగున్నాయి, అందంగా ఉన్నాయి. అన్నీ అతను ఇవన్నీ ఇవాళ పెట్టారు కొత్తగా, ఇక్కడ కొత్తగా పెట్టున్నారు. బోస్వం సెంటర్ తాడేపల్లి బోస్వం సెంటర్లో అన్ని క్యాలెండర్లు కూడా అన్నీ ఉన్నాయి. అన్నీ చిన్న పిల్లలవి బాగున్నాయి. మొత్తం పళ్ళ క్యాలెండర్ కానీ బాగున్నాయి. చూసి దానికి అందంగా ఉన్నాయి, బాగా చాలా అందంగా ఉన్నాయి. ఎన్టీ రామారావు వాళ్ళ కుటుంబం బాగున్నాయి. ఇక్కడ దేవుడి ఫోటోలు దేవుడి బాగున్నాయి. లేదండి, వర్షం లేదు ఇక్కడ. హైదరాబాద్లో బాగుందంటగా. విజయవాడలో పడుతా ఎప్పుడు? ఇవాళ రాత్రి. ఇక్కడ కొంచెం సన్న జల్లి పడింది అంతే. విజయవాడ అండి, విజయవాడ ఇది 1 టౌన్. మరి మీ హట్టే బాగుంటుంది కదండి, బేరం ఇటు వచ్చారు. అది సంగతి. అందరికి బేరాలు లేక బాధపడుతున్నారు. లేవు, ఎవరికి బేరాలు లేవు. అమ్ముకునే వాళ్ళు ఎవరికి లేవండి. ఇంక నుంచి ఉంటాయిలేండి. ఇంక నుంచి ప్రతి వాళ్ళకి పని ఉంటుంది చక్కగా. ఒక వ్యాపారాలు చేసేవాళ్ళకి కానీ, కూలి పని చేసేవాళ్ళకి కానీ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు అనే గెలిచాడుగా, లోకేష్ బాబు గెలిచాడు, పవన్ కళ్యాణ్ గెలిచాడు. ఇవి బాగుంటుంది. ఇంకా అన్నీ మనకి రేట్లు తగ్గుతాయి. ప్రతి వస్తువు కూడా రేట్లు తగ్గుతాయి. బియ్యం అంటే 70 రూపాయలు అమ్ముతాయండి. క్వాలిటీ బాగాలేదు బియ్యం. 70 రూపాయలు క్వాలిటీ బాగోట్లా. మరి 20 రూపాయలు 10 రూపాయలు పెట్టి కొన్నప్పుడు క్వాలిటీ బాగుంది. మరి ఇప్పుడు తగ్గిస్తాడు అన్నీ. ఈ చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, మరి పవన్ కళ్యాణ్ అన్ని రేట్లు తగ్గించేస్తారు. ఈ కొంతమంది భూములు కూడా ఆక్రమించున్నారు కదా, ఆ భూములు కూడా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది భూములు కూడా ఆక్రమించున్నారు. మాది కూడా భూమి. కరెంటు బిల్లు తగ్గుతాయి, అన్నీ తగ్గుతాయి అండి. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు ఇస్తారు చంద్రబాబు అన్నయ్య. బాగానే ఉంటుంది ఇప్పుడు. ఇవ్వలేదు కదండి. తీసుకెళ్ళి తిప్పాడు కదండి. ఎండలో అయ్యారు, వారసంలో ఎండలో తిప్పి జనాల్ని ఇబ్బంది పెట్టారు కదండి. ఎక్కడిచ్చారు? ఇవ్వలేదుగా. ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య ఇస్తాడు. లోకేష్ బాబు, చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్ ఇస్తారు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు ఇస్తారు, ఇల్లు ఇస్తారు. ఏమో తెలియదండి, మనకి తెలీదు. అన్నీ ప్రియత రేట్లు అయిపోయి అసలు ఇప్పుడు అన్నీ తగ్గిపోవాలి. ప్రతిది కూడా వస్తువులు రేట్లు తగ్గిపోవాలి. మనకి ఇక్కడ డెవలప్ అవ్వాలి. ఇప్పుడు అమరావతి డెవలప్ అవ్వాలి. అమరావతి రాజధాని అవ్వాలి. మనకు అన్నీ డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ అంతా బాగుండాలి. ఇప్పుడు ఈ చంద్రబాబు అన్నీ బాగా చేస్తాడు. ఇప్పుడు మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆయన గెలవాలని ఎంతోమందిని ప్రార్థనలు చేశాము, మరి గెలిచారు. మరి ఇప్పుడు వాళ్ళు కూడా ప్రజలను పట్టించుకొని చూస్తే పర్వాలా, మళ్ళీ గెలుస్తారు. అభిమానం ఉంటుంది జనానికి కూడా. మరి వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబం మీద కానీ ఉంది. వాళ్ళ మీద చాలా అభిమానం ఉంది జనానికి. కాకపోతే ఎట్ట పోయిందో మనం పోయింది. ఇప్పుడు లాగాము, వచ్చింది, పర్లేదు. మరి అందరూ ప్రార్థనలు కానీ, పూజలే కానీ మరి ప్రజలు బాగా ఆలోచించారు. ఆ రేట్ల వల్ల జనాలు ఇబ్బంది పడకుండా ఇప్పుడు అన్నీ బాగా చేస్తారు. ఇప్పుడు ఇంకా చంద్రబాబు అని వచ్చాడు, ఇబ్బంది లేదు. భేదాలకు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బాగుంటుంది. ఇప్పుడు ఇది నేను వీడియోలు చేస్తూ ఉంటాను ఎక్కువ. నాకు యూట్యూబ్ ఉన్నది, వీడియోలు చేస్తూ ఉంటాను. అందుకే తీస్తున్నాం ఇవన్నీ. ఎందుకంటే మరి మీరు పట్ట తిప్పలు ఇక్కడ రోడ్డు మీద కూర్చుంటున్నారు.
ఇలా చూడండి రోడ్డు మీద కూర్చున్నాడు అయినా మరి ఏమి లేదు ఆయనకి చూడు ఆధారం. ఇక్కడ మరి ఆయనకి అవకాశం మరి ఏమి లేదు చూడు, రోడ్డు మీద పెట్టుకో అమ్ముకున్నాడు కింద పెట్టుకొని. మరి మేము కూడా కాయ వ్యాపారాలు చేస్తున్నాము. మరి ఈయన కూడా మరి కింద పెట్టుకొని పాపం పట్టాలు, అన్ని రకాల పట్టాలు కింద పెట్టి నేల మీద కూర్చొని అమ్ముకుంటున్నాడు. మరి అది పట్టు తెప్పలకి మరి ఏం చేస్తాం, పనులు లేక మరి పెట్టుకొని జీవనోపాధులకి మరి చేస్తున్నారు. మరి చూడండి, అందరూ చూడండి, వీడియో చూడండి. మరి అందరూ మరి బాగుండాలి, కూలి పని చేసే వాళ్ళందరూ కూడా బాగుండాలి, బాగా ఉండాలని. అటుండి పడతాం అప్పుడున్నారా? ఓకే, నిలబడండి రాండి, నిలబడండి, తీస్తున్నా వీడియో రాండి బాయ్. అందరూ చూడండి. మరి సిమెంట్ వాళ్ళకి కొద్దిగా మరి ఏదైనా గవర్నమెంట్ కూడా సహాయం చేస్తే బాగుంటుంది. మరి ఇలా కూలి పని చేసేవాళ్ళకి, చేతి పని చేసేవాళ్ళకి ఇబ్బంది పడకుండా మరి ప్రభుత్వం అనేది ఏదైనా ఆదుకుంటే సిమెంట్ వాళ్ళని కొంచెం న్యాయం చేస్తే బాగుంటుంది ఏదైనా సరే. మరి మీరు అందరూ చూడండి, యూట్యూబ్లో పెడుతున్నాం మేము వీడియోని. గుంటూరు జిల్లా తాడేపల్లి బోసంశి అంటారు. నా పేరు శాంతి అండి.